నీళ్లు లేక ఎగువ గోదావరి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల్లో ఇంకా డెడ్ స్టోరేజ్ కి దగ్గరగానే వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఒకవైపు రిజర్వాయర్లో నీరు లేక మరొక వైపు నార్లు ముదిరిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల నీటి మట్టాలపై మరింత సమాచారం భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యు. ఋతుపవనాలు వచ్చి 60 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా గోదావరి నదిపైన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అయితే పెరగలేదు. మనం ఓవరాల్గా పరిశీలించినట్టయితే దిగువన గోదావరి అంటే ప్రాణహిత కలిసిన తర్వాత కింద ఉన్న గోదావరికి భారీగా వరద వచ్చింది. ఈ 60 రోజులలో దాదాపు 4 స్పెల్స్ అంటే ఒక 4-5 సార్లు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది. గత 15 రోజుల క్రితం అయితే 8 లక్షల క్యూసెక్ల వరకు వరద వెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కనుక చూసినట్టయితే 5,30,000 క్యూసెక్ల వరద మేడిగడ్డ వద్ద కిందకి వెళ్తున్న పరిస్థితి. ఒకవైపు అక్కడ గోదావరి గలగలలాడుతుండగా ఇక్కడ ఎగువన మాత్రం అంటే ఎల్లంపల్లికి పైన గోదావరి నదిని కనుక చూసినట్టయితే ఇది ఒక వెలవెలబోతుందని చెప్పవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, మధ్య మానేరు, లోయర్ మానేరు, ఆ తర్వాత శ్రీరామ్ సాగర్, ఇవి గోదావరి ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టులు. వీటికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే ప్రధానంగా నల్లగొండ, వరంగల్, నల్లగొండలో ఒక పార్ట్, తర్వాత వరంగల్, ఇటు కరీంనగర్, ఇటు మెదక్లో కొంత పార్ట్ను నీరందించేది ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో లోయర్ మానేరు కావచ్చు, మధ్య మానేరు కావచ్చు, అటు ఎల్లంపల్లి కావచ్చు. ఈ ఎల్లంపల్లి విషయానికి కనుక వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి 1 టీఎంసీ నీరు మాత్రం వచ్చి చేరింది. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద కావచ్చు, క్యాచ్మెంట్ ఏరియా మిగతా కడెంబాగు, రెస్ట్ ఆఫ్ కడెంబాగు ఉన్న ఆ ఏరియాలో కావచ్చు, అక్కడ వస్తున్న వరద నుంచి దాదాపు ఈ ఒక 3 రోజులలోనే 1 టీఎంసీ నీళ్ళు అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చిన పరిస్థితి ఉన్నది. మరోవైపు లోయర్ మానేరు డ్యామ్ కనుక చూసినట్టయితే లోయర్ మానేరు డ్యామ్ కు ఇప్పటి వరకు ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కావచ్చు భారీ వర్షాలు కురవకపోవడంతో ఇక్కడ నీటి మట్టాలు అయితే స్వల్పంగా పెరిగాయి. దాదాపు ఒక 1/2 టీఎంసీ లోయర్ మానేరులో పెరిగింది. లోయర్ మానేరు పూర్తి స్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీలకు మాత్రమే నిల్వ ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత మధ్య మానేరుకు సంబంధించి వరద కాలువను, ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి వచ్చే దాన్ని ఆధారంగా చేసుకుని మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మించారు. మధ్య మానేరు ప్రాజెక్టుకు సంబంధించి 27 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 6.5 టీఎంసీల నీళ్లు మాత్రమే అక్కడ నిల్వ ఉన్న పరిస్థితి. స్వల్పంగా దాదాపు ఒక 300 క్యూసెక్లు మధ్య మానేరుకు, ఒక 500 క్యూసెక్లు లోయర్ మానేరుకు ఇన్ఫ్లో అయితే కొనసాగుతున్నది. దానికి రెట్టింపుగా ఎవాపరేషన్ అంటే నీటి ఆవిరి రూపంలో కానీ ఇతర లాసెస్ రూపంలో కానీ వెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఋతుపవనాలు ప్రారంభమై 2 నెలలు గడుస్తుంది. మరొక 2 రోజులైతే 2 నెలలు గడుస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రాజెక్టులలో నీటి మట్టం లేకపోవడంతో ఈ క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు, తర్వాత ఈ సాగునీటి ఆయకట్టు ఏదైతుందో ఆయకట్టులో లక్షలాది ఎకరాలు వరి సాగు కావాల్సి ఉంది. అయితే ఇక్కడ వరి సాగు పైన తీవ్ర ప్రభావం అయితే పడింది. వరి నారులు పోశారు. వరి నారులు పోసిన తర్వాత అవి ముదిరిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అయితే ఇటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి కొద్దిగా ఎస్ఆర్ఎస్పికి వరద వస్తున్నప్పటికీ అదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ అవసరాలను తీర్చే విధంగా లేదని అయితే వ్యవసాయ నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇక్కడ కింద గోదావరి అంటే మేడిగడ్డ వద్ద కనుక చూసినట్టయితే ప్రాణహిత నదికి భారీగా అక్కడ వార్దా, వైన్గంగా, ఆ తర్వాత క్యాచ్మెంట్ ఏరియా విదర్భ ప్రాంతం కావచ్చు, అటు మరాఠవాడ ప్రాంతం కావచ్చు, అక్కడున్న భారీగా వర్షాలు కురిశాయి. అటు ఇటు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురవడంతో లక్షలాది క్యూసెక్ల నీళ్లు కిందికైతే వెళ్ళిపోతున్నాయి. ఈ పైన మాత్రం వర్షాలు కురవకపోవడం, కురిసిన వర్షాలు కూడా నీళ్ళు వచ్చే విధంగా కురవకపోవడంతో ఈ పరిస్థితి అయితే నెలకొన్నది. మరికొద్ది రోజులు అయితే దాదాపు ఇంకొక 8 నుంచి 10 రోజులు అంటే ఒక వారం నుంచి 10 రోజులు గనక ఇదే పరిస్థితి కొనసాగితే వరి సాగు పైన ఒక తీవ్రమైతే ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నార్లు ముదిరిపోతాయి కాబట్టి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10వ తారీఖు లోపు నాట్లు వేస్తేనే దిగుబడి అనేది వస్తుందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితే చెప్తా ఉన్నారు. ఆగస్టు 10 లోపు వరి నాట్లు పడితేనే ఒక నాణ్యమైన దిగుబడి, మెరుగైన ఉత్పత్తి అనేది వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల నీటి మట్టాలు ఇదే విధంగా కొనసాగితే సాగు పైన తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు పోయినసారి ప్రాజెక్టులన్నీ ఖాళీ కావడంతో భూగర్భ జలాలపైన కూడా ఈ ప్రభావం పడింది. భూగర్భ జలాలు కూడా ఇంకా ఇప్పటి వరకు వృద్ధి చెందని సిచ్యువేషన్ అయితే నెలకొన్నది. ఇది ఓవరాల్ గా కరీంనగర్ జిల్లాలో గోదావరి ఆధారంగా ఉన్న ప్రాజెక్టుల్లో పరిస్థితి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.